ఈ వాటర్ ఫాల్ దగ్గరికి జనాలు ఇంతమంది వస్తారని నేను అస్సలు అనుకోలేదు. అసలు నేను ఏ వాటర్ ఫాల్ దగ్గర వెళ్ళానో వీడియో లాస్ట్ వరకు చూసేయండి. నేను మా మమ్మీ, మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి శ్రీ కమగిరేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము. ఈ గుడి వచ్చి మన అనంతపురం డిస్టిక్ లోని యాడికి మండలంలో ఉంటుంది. తాడిపత్రి నుంచి అయితే 38 కిలోమీటర్స్, గుత్తి నుంచి అయితే 44 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నేను మా మమ్మీ తాడిపత్రి నుంచి ఈవినింగ్ స్టార్ట్ అయినాము. అక్కడే నైట్ కి నిద్ర చేసి మార్నింగ్ అయితే కోనేరులో మునిగేసి గుడికి అయితే వెళ్ళిపోయినాము. కోనేరు ఎందుకంటే గుడి వెళ్ళాలంటే ముందుగా అయితే కోనేరులో స్నానం చేసి అయితే వెళ్ళాలి. టెంపుల్ సరౌండింగ్స్ లో మొత్తం కూడా కొండల లోయలు అయితే ఉంటుంది. కంప్లీట్ గా ఫారెస్ట్ ప్లేస్ అనమాట. ఈ టెంపుల్ కి రాక 5 years అవుతుంది. అప్పుడైతే కొండల్లో ఉంటాయి. ఇప్పుడు గుడి కట్టేసి కంప్లీట్ గా అయితే చేంజ్ చేసేసినారు. దర్శనం అంతా కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ నుంచి 1 kilometer వెళ్తే కోన అయితే ఉంటుంది. దీన్నే కోనపులపాడు కూడా అంటారు. మీలో ఎంతమంది కోనపులపాడులో వాటర్ ఫాల్స్ ఉన్నాయని తెలుసు కింద కామెంట్ చేయండి. ఇక్కడ చిన్న గుడి ఉంటుంది, దీని ముందర వాటర్ ఫాల్ ఉంటుంది. ఇదానే కదా ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా 2 వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. మేము వెళ్ళే టైంకి వర్షాలు లేకుండా వల్ల కొండ మీద నుంచి వాటర్ అయితే పడలేదు. లేకుండా అక్కడ వచ్చే ఫోర్స్ కి వేరే లెవెల్ అని చెప్పాలి. ఇక్కడ మొత్తం కూడా ఫారెస్ట్ ప్లేస్ కాబట్టి ఇక్కడ మనకి ఏమి దొరకవు. వచ్చేటప్పుడు మనం అన్ని తెచ్చుకోవాలి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయితే అయిపోండి. ఓకే బాయ్.